గత 2 వారాలుగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నడుస్తున్న సీజ్ ఫైర్ స్టోరీ కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. పాకిస్తాన్లో పెట్టిన పీస్ టాక్స్ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అందరి ఫోకస్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ మీదే ఉంది. ఏ సెకండ్లో ఏ బాంబు పేలుతుందో అని జనాలు వణికిపోతున్నారు. కానీ ఇలాంటి టైంలో సడన్గా వరల్డ్ పాలిటిక్స్ మొత్తం మన న్యూఢిల్లీ వైపు టర్న్ అయ్యాయి. ఇరాన్ ఇష్యూని సాల్వ్ చేయడంలో ప్రపంచ దేశాలన్నీ ఫెయిల్ అయ్యాయి. చైనా, పాకిస్తాన్లను నమ్ముకుంటే యూజ్ లేదని అమెరికాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అందుకే గ్లోబల్ మ్యాప్లో కొత్త ఈక్వేషన్స్ రాస్తున్నారు. ఈ ఈక్వేషన్స్కు సెంటర్లో మన భారతదేశం ఉంది. పాకిస్తాన్లో పీస్ టాక్స్ ఫెయిల్ అయ్యేసరికి వాషింగ్టన్లో టెన్షన్ స్టార్ట్ అయింది. అందుకే అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో నేరుగా ఫ్లైట్ ఎక్కి మన దగ్గరికే వస్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. ఇది మామూలు టూర్ కాదు, దీని వెనుక ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉంది. 2026 వచ్చేసరికి మన భారత్ రేంజ్ ఏంటో వరల్డ్కు అర్థమైపోయింది. ఢిల్లీలో క్వాడ్ మీటింగ్ జరగబోతుంది. ఈసారి ఎజెండా కేవలం సముద్రాల గురించి కాదు, ఇరాన్ బోర్డర్లో జరుగుతున్న పెద్ద వార్ గురించి. భారతదేశం సపోర్ట్ లేకుండా ఈ రీజియన్లో తమ ప్లాన్స్ వర్కౌట్ అవ్వవని అమెరికాకు క్లారిటీ వచ్చేసింది. అసలు మధ్యలో మయన్మార్ ఎందుకు వచ్చింది అని మీకు డౌట్ రావచ్చు. అసలు గేమ్ అక్కడే ఉంది. మయన్మార్ కొండల్లో చాలా పెద్ద ట్రెజర్ దాగుంది. ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీదే. వాటికి కావలసిన లిథియం, కోబాల్ట్ లాంటి రేర్ ఎర్త్ మినరల్స్ మయన్మార్లో చాలా ఉన్నాయి. దాన్ని ఎలాగైనా కొట్టేయాలని చైనా ఎప్పటి నుంచో స్కెచ్ వేస్తుంది. మయన్మార్ను తమ కంట్రోల్లో పెట్టుకోవడానికి చైనా నీళ్లల్లో ఫండ్స్ ఖర్చు పెట్టింది. అక్కడి పోర్టులను లాక్కోవాలని, మన భారతదేశానికి ఎగెనెస్ట్గా ఆ ప్లేస్ను వాడుకోవాలని మాస్టర్ ప్లాన్ వేసింది. కానీ మన 2026 నాటి భారత్ చైనా కంటే 2 స్టెప్స్ ముందే ఉంది. చైనా సీక్రెట్గా గేమ్ ఆడుతుందని అనుకుంది. కానీ దానికి చెక్ పెట్టడానికి ఢిల్లీలో అమెరికాతో సహా 4 పెద్ద దేశాలతో మన దేశం ఒక సీక్రెట్ మీటింగ్ అరేంజ్ చేసింది. ఈ దెబ్బతో బీజింగ్ లీడర్లకు నిద్ర కరువైంది. అమెరికా సపోర్ట్తో చైనా ప్లాన్స్ మొత్తాన్ని ఫ్లాప్ చేయడానికి భారత్ గట్టి స్ట్రాటజీ ప్లే చేస్తుంది. ఈ మీటింగ్ ఎఫెక్ట్తో చైనా పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. సౌత్ ఏషియా జియోగ్రఫీ మారిపోతుంది. చైనాను వాళ్ళ బార్డర్లకే లిమిట్ చేసేలా మన వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్వాడ్ మీటింగ్లో జపాన్, ఆస్ట్రేలియా కూడా మనకు ఫుల్ బ్యాకప్ ఇస్తున్నాయి. ఇప్పుడు ఇరాన్ వార్ వల్ల క్రూడ్ ఆయిల్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇరాన్ గనక ఆ హార్మోజ్ స్ట్రైట్ని క్లోజ్ చేస్తే గ్లోబల్ ఎకానమీ కుప్పకూలుతుందని అమెరికా భయపడుతుంది. ఆ రూట్ గుండానే ప్రపంచంలో సగానికి పైగా ఆయిల్ సప్లై జరుగుతుంది. మరి పాకిస్తాన్లో టాక్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయి? అమెరికాకు తలంచే ప్రసక్తే లేదు అన్న ఇరాన్ స్టాండ్ ఒకటైతే, మధ్యలో మీడియేటర్గా బిల్డప్ ఇచ్చిన పాకిస్తాన్ పరువు మొత్తం అందరి ముందు బజారును పడింది. పాకిస్తాన్ని నమ్మేదే లేదని అమెరికా ఓపెన్గా చెప్పేసింది. వాళ్ళు ఎప్పుడు డబుల్ గేమ్ ఆడతారని అమెరికాకు లేటుగా అయినా అర్థమైంది. అందుకే అమెరికా నేరుగా ఢిల్లీలోని సౌత్ బ్లాక్ వైపు చూస్తుంది. చూసారా మన భారతదేశం బ్రాండ్ ఇమేజ్ ఎలా పెరిగిపోయిందో? ప్రపంచం క్రైసిస్లో ఉంటే అమెరికా మన వైపు ఆశగా చూస్తుంది. ఇరాన్తో మనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్తో స్ట్రాంగ్ బాండ్ ఉంది. ఈ ప్రాబ్లంను సాల్వ్ చేయగల కెపాసిటీ కేవలం భారత్కే ఉందని అమెరికాకు ఫుల్ క్లారిటీ ఉంది. కానీ మన వాళ్ళు కూడా ఊరికే హెల్ప్ చేయరు. అమెరికాకు మన అవసరం ఉంది కాబట్టి మనం కూడా కొన్ని కండిషన్స్ పెట్టాం. అందులో మెయిన్ పాయింట్ ఏంటంటే మయన్మార్, ఇండియన్ ఓషన్ నుండి చైనా ఇన్ఫ్లుయెన్స్ కంప్లీట్గా తీసేయాలి. మనం అమెరికా దగ్గర డ్రోన్స్, ఫైటర్ జెట్ ఇంజిన్స్ కోసం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అడుగుతున్నాం. ఇదొక గివ్ అండ్ టేక్ పాలసీ లాంటిది. మయన్మార్లో చైనా కడుతున్న స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ని భారత్ ఇప్పుడు ఒక్కొక్కటిగా కట్ చేస్తుంది. రేర్ ఎర్త్ మినరల్స్ లాక్కొని మన భారతదేశాన్ని చుట్టుముట్టాలని చైనా కలలు కంది. కానీ మనం మయన్మార్తో కలిసి కలదాన్ ప్రాజెక్ట్, ట్రైలాటరల్ హైవే లాంటివి కట్టి చైనా కారిడార్కు పెద్ద బ్రేక్ వేశాం. ఇప్పుడు ఢిల్లీలో జరగబోయే ఈ క్వాడ్ మీటింగ్కు ఆ 4 దేశాలే కాకుండా మయన్మార్ను కూడా స్పెషల్ గెస్ట్గా పిలిచారు. మయన్మార్ ఎకనామిక్గా కోలుకోవడానికి చైనా డెట్ ట్రాప్లో పడకుండా ఒక సాలిడ్ ఫ్రేమ్వర్క్ రెడీ చేశారు. దీనికి అమెరికా కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. మయన్మార్ చైనా చేతికి చిక్కితే బే ఆఫ్ బెంగాల్లో చైనా నేవీకి ఫ్రీ యాక్సెస్ దొరికినట్టేందని వాళ్లకు తెలుసు. ఇక ఇరాన్, ఇజ్రాయెల్ క్లాష్ పీక్స్కి వెళ్ళిపోయింది. వాళ్ళ సెక్యూరిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే లేదని ఇజ్రాయెల్ అంటుంది. ఇరాన్ ఏమో న్యూక్లియర్ ప్రాజెక్ట్ ఆపను అంటుంది. ఆ టైంలో పాకిస్తాన్ పీస్కి అడ్రస్ కాదని, అది టెర్రరిస్టుల అడ్డా అని అమెరికాకు బాగా అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు డిప్లొమసీ అంతా మన భారతదేశం చుట్టూనే తిరుగుతుంది. మనం ఇప్పుడు ఎంత అగ్రెసివ్గా ఉన్నామంటే
కేవలం మన బార్డర్స్ కాపాడుకోవడమే కాదు, పక్క దేశాల్లో చైనా క్రియేట్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తున్నాం. చైనా కేవలం మయన్మార్ గవర్నమెంట్తోనే కాకుండా అక్కడ కొన్ని లోకల్ రెబల్ గ్రూప్స్కి, ముఖ్యంగా అరాకన్ ఆర్మీ లాంటి వాళ్ళకి ఫండ్స్, వెపన్స్ ఇచ్చి అల్లర్లు క్రియేట్ చేసింది. కానీ మన భారత్ అక్కడి ఆర్మీతో, ప్రజలతో సాలిడ్ రిలేషన్ బిల్డ్ చేసి ట్రస్ట్ను గెలుచుకుంది. ఇప్పుడు చైనా కంట్రోల్ తగ్గిపోతుంది. ఏ థర్డ్ కంట్రీ కూడా మయన్మార్ పోర్టులను మిలిటరీ పర్పస్ కోసం వాడకుండా ఢిల్లీ మీటింగ్లో స్ట్రిక్ట్ రూల్స్ పెడుతున్నారు. దీన్ని బట్టి అమెరికాకు మన అవసరం ఎంత ఉందో మీరే అర్థం చేసుకోండి. భారతదేశం లేకుండా అమెరికా ఫ్యూచర్ సేఫ్ కాదు. మనం ఎకనామిక్గా చాలా డెవలప్ అయ్యాం. 2026 నాటికి వరల్డ్లో టాప్ 3 పవర్గా మారుతున్నాం. అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఊరికే రాలేదు. ఆయన దగ్గర ఉన్న ఫైల్లో ఇరాన్ ఇష్యూతో పాటు ట్రేడ్, టెక్నాలజీ, డిఫెన్స్ డీల్స్ కూడా ఉన్నాయి. కానీ మన స్టాండ్ చాలా క్లియర్. మేము ఎవరి చేతిలో పప్పెట్స్ కాదు. మా రూల్స్ మేమే డిసైడ్ చేస్తాం. చైనాను రిచ్ చేయడానికి వాడాల్సిన మయన్మార్ రిసోర్సెస్ ఇప్పుడు మన హెల్ప్తో అక్కడి డెవలప్మెంట్ కోసం వాడబోతున్నారు. మయన్మార్ కోసం మన దేశం ఒక భారీ ఫైనాన్షియల్ ప్యాకేజ్ ప్లాన్ చేసింది. దీనికి అమెరికా కూడా ఫండ్స్ ఇస్తుంది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుకు మనం ఇస్తున్న బిగ్గెస్ట్ కౌంటర్ ఇదే. చైనా వాళ్ళు మనీ ఇచ్చి మయన్మార్ను కొనేయచ్చు అనుకున్నారు. కానీ మన భారతదేశం దగ్గర ఉన్న సాఫ్ట్ పవర్, మన కల్చరల్ బాండ్ ముందు ఆ డాలర్లు పనిచేయవని వాళ్ళకు తెలియదు. చైనా వాళ్ళు తమ రియల్ ఫ్రెండ్స్ కాదని, ల్యాండ్ లాక్కునే వాళ్ళని అక్కడి జనాలకు క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఈ 4 దేశాలు కలిసి చేసిన అగ్రిమెంట్ను మయన్మార్ రికవరీ ప్లాన్ అంటున్నారు. ఇందులో మనదే లీడ్ రోల్. జపాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే, ఆస్ట్రేలియా హెల్త్, ఎడ్యుకేషన్ చూసుకుంటుంది. అమెరికా సెక్యూరిటీ ఇస్తుంది. ఈ దెబ్బతో చైనాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఇండియన్ ఓషన్లో వాళ్ళ స్పై షిప్స్ అంటే యువాన్ వాంగ్ సిరీస్ షిప్స్ దింపింది. కానీ మన ఇండియన్ నేవీ వాటిని కంటిన్యూస్గా ట్రాక్ చేస్తూ ఇది గతంలో లాగా కాదు, 2026 నాటి పవర్ఫుల్ భారత్ అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ ఇష్యూలో మన దేశం కేవలం ఒక మీడియేటర్ కాదు, వరల్డ్ను కాపాడే బ్యాలెన్సర్. ఒకవేళ భారత్ బ్యాకప్ లేకపోతే ఇరాన్ కంప్లీట్గా ఐసోలేట్ అయిపోతుంది. అందుకే మన మాట ఇరాన్ సీరియస్గా తీసుకుంటుంది. కానీ మనకు మన ఎనర్జీ సెక్యూరిటీ కూడా చాలా ముఖ్యం. మనకు ఇరాన్ నుండి క్రూడ్ ఆయిల్ కావాలి, అమెరికా నుండి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావాలి. అందుకే మనం ఇటు అమెరికాను అటు ఇరాన్ను బ్యాలెన్స్ చేస్తూ చాలా కేర్ఫుల్గా మన ఫారిన్ పాలసీని రన్ చేస్తున్నాం. మనం స్ట్రాటజిక్ రిజర్వ్స్ మెయింటైన్ చేస్తూ ఆయిల్ షార్టేజ్ రాకుండా ప్లాన్ చేసుకుంటున్నాం. రాబోయే కొద్ది రోజుల్లో ఢిల్లీ మీటింగ్లో తీసుకోబోయే డెసిషన్స్ రాబోయే 10 ఏళ్ల ఫ్యూచర్ ఎవరి చేతుల్లో ఉంటుందో డిసైడ్ చేస్తాయి. సిట్వే పోర్ట్ అయినా, కలదాన్ ప్రాజెక్ట్ అయినా, భారత్ మూవ్స్కి చైనా మైండ్ బ్లాక్ అయింది. వరల్డ్ మొత్తం ఇప్పుడు ప్రాబ్లమ్స్ రాగానే ఢిల్లీ వైపు చూస్తుంది. పాకిస్తాన్ ఫెయిల్యూర్ మనకు మంచి ఆపర్చునిటీ ఇచ్చింది. ఇరాన్, అమెరికా సీక్రెట్ టాక్స్ ఇప్పుడు ఢిల్లీ బేస్కి జరుగుతాయి. మయన్మార్ అనేది జస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. సౌత్ ఈస్ట్ ఆసియా మొత్తాన్ని చైనా ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటకు తీసుకురావడమే మన మెయిన్ టార్గెట్. వియత్నాం, ఫిలిప్పీన్స్, ఇప్పుడు మయన్మార్, అన్ని దేశాలకు మనమే మెయిన్ సపోర్ట్. ఢిల్లీలో జరుగుతున్న ఈ మీటింగ్ చైనా ఆధిపత్యానికి ఎండ్ కార్డు వేయబోతుంది. 2026 మన భారతదేశానికి ఒక గ్రేట్ ఇయర్. మన ఆర్మీ, డిప్లొమసీ, ఎకానమీ అన్నీ కలిసి మన లెవెల్ని ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. చైనా సైలెంట్గా ఉంటుందా? మళ్ళీ ఏదైనా కొత్త స్కెచ్ వేస్తుందా? ఇరాన్ వార్ ఎటు టర్న్ అవుతుంది? ఇవన్నీ ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ ఈ గ్లోబల్ పాలిటిక్స్ మొత్తానికి ఇప్పుడు భారతదేశమే మెయిన్ లీడ్ రోల్ ప్లే చేస్తుంది. ఇరాన్, అమెరికా డామినేషన్ గేమ్లో వరల్డ్ 2గా విడిపోతున్నా మనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ ఉంది. మనకు పీస్ కావాలి, కానీ అది మన సొంత పవర్ మీద డిపెండ్ అయి ఉండాలి. మయన్మార్ అనేది మనకు ఒక వెనుకబడిన ఏరియా కాదు, అది మన ఈస్ట్ సైడ్ ఎంట్రీ పాయింట్ అని చైనాకు అర్థమయ్యేలా చేశాం. దానికి మనమే మెయిన్ గార్డ్స్. అమెరికాకు కూడా మన వల్లే చైనా ఎక్స్పాన్షన్ ఆపగలదని గట్టి నమ్మకం వచ్చేసింది. మయన్మార్లో చైనా తన ప్రాజెక్ట్స్ పెంచుకుంటూ పోతుంటే మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కరెక్ట్ టైంలో ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాయి. ఇప్పుడు మయన్మార్ జనాల్లో చైనా ప్రాజెక్టుల మీద ఫుల్ నెగిటివిటీ వచ్చేసి వాళ్ళు మనతో ఫ్రెండ్షిప్ కోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చైనా వాళ్ళు కడుతున్న డ్యామ్స్, మైనింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ టెంపరీగా ఆగిపోయాయి. ఒక్క వెపన్ కూడా వాడకుండా చైనా ఎకనామిక్ ఎంపైర్ను బద్దలు కొట్టాం. ఈ క్వాడ్ మీటింగ్ ఎఫెక్ట్తో ఇండో పసిఫిక్ రీజియన్లో కొత్త సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ డిజైన్ చేస్తున్నారు. అమెరికా సెక్రటరీ రూబియో, మన విదేశాంగ మంత్రి
మీటింగ్ కేవలం ఒక ఫార్మాలిటీ కోసం కాదు, చైనాకి అగెయినెస్ట్గా ఒక పెద్ద అలయన్స్ రెడీ చేయడానికి. అమెరికాకు ఇరాన్ డ్రోన్లు, మిసైల్స్ గురించి ఫుల్ టెన్షన్ పట్టుకుంది. పాకిస్తాన్ అమెరికా దగ్గర ఫండ్స్ కలెక్ట్ చేయడమే తప్ప రిజల్ట్ ఇవ్వడం లేదు కాబట్టి ఇరాన్ వాళ్ళని అస్సలు ట్రస్ట్ చేయదు. కానీ భారత్ ఎవరికీ కాంప్రమైజ్ అవ్వదు. కాబట్టే ఇరాన్ మన బిహేవియర్ను రెస్పెక్ట్ చేస్తుంది. అమెరికా ఈ ఆపర్చునిటీ వాడుకోవాలి అనుకుంటుంది. అయితే చైనాను కంట్రోల్ చేయడానికి మనకు అమెరికా శాటిలైట్ డేటా, ఇంటెలిజెన్స్ షేరింగ్ కావాలి. అందుకే ఈ మీటింగ్ చాలా క్రూషియల్. మయన్మార్ ద్వారా ఇండియన్ ఓషన్లో ఎంటర్ అవ్వాలన్న చైనా గోల్ను పూర్తిగా డ్యామేజ్ చేసే స్టేజ్లో మనం ఉన్నాం. ఇరాన్ ఇష్యూ మీద మన స్ట్రాటజీ చాలా సింపుల్. మనకు వైలెన్స్ ఇష్టం లేదు, కానీ మన ఇంట్రెస్ట్స్ కోసం మనం స్ట్రాంగ్ స్టెప్స్ తీసుకుంటాం. చాబహర్ పోర్ట్ మనకు చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎలాంటి శాంక్షన్స్ ఒప్పుకోమని అమెరికాకే డైరెక్ట్గా చెప్పేశాం. ఇది మన అసలైన నేషనల్ డిప్లొమసీ. ఇక్కడే మన బిహేవియర్ ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది. గ్లోబల్ లీడర్ అని ఫీల్ అయిన పాకిస్తాన్ ఇప్పుడు ఇరాన్ చేతిలో ఘోరంగా ఇన్సల్ట్ ఫేస్ చేసింది. దాన్ని చూసి ఇప్పుడు వరల్డ్ మొత్తం కామెంట్స్ చేస్తుంది. అమెరికా పాకిస్తాన్ను పక్కన పెట్టి మన వైపు రావడం చూస్తుంటే ఫ్యూచర్లో పాకిస్తాన్ వాల్యూ ఆల్మోస్ట్ జీరో అని క్లియర్గా అర్థమైపోతుంది. చైనా మయన్మార్లోని చిన్న పొలిటికల్ పార్టీలను అట్రాక్ట్ చేసి రెచ్చగొట్టాలని చూసిన మన కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ను కంప్లీట్గా మార్చేశాయి. అమెరికా సెక్రటరీ ఢిల్లీలో ల్యాండ్ అవ్వగానే మన భారత్ ఇక రిక్వెస్ట్ చేసే కంట్రీ కాదు, డైరెక్షన్ ఇచ్చే కంట్రీ అని ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఇరాన్ వార్ ఆపడానికి మనం రెడీ చేసిన ప్లాన్ అమెరికా వాళ్ళు ది లాస్ట్ హోప్ అని కాలింగ్ నేమ్ కూడా ఇచ్చారు. ఇందులో మనం సక్సెస్ అయితే మన బ్రాండ్ వాల్యూ గ్లోబల్ రేంజ్లో మారిపోతుంది. మరి మీరేమంటారు? కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.